హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన రిగ్గింగ్ పోలింగ్ బూత్లకు సంబంధించి టీడీపీ గూండాలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఇవన్నీ పక్కకు పెట్టి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసం కేసు మాత్రమే ఆయనకంటే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది గతంలో ఒక్క మాచర్లలోనే 6-7 ప్రాంతాల్లో ఈవీఎంల ధ్వంసం జరిగింది కానీ అవేవి వెలుగు చూడకుండా కేవలం తుమ్రకోట మరియు పాల్వాయి గేట్ లో జరిగిన అరాచకం మాత్రమే బయట పెట్టారు అది కూడా వెబ్ కాస్టింగ్ ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్ చేసిన వీడియోలు మాత్రమే బయటపెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని దోషిగా మార్చే ప్రయత్నం విజయవంతంగా చేస్తుంది దీని వెనకాల గుంటూరుకు సంబంధించిన ఒక కీలక అధికారి హస్తం ఉందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో ఒకసారి ఈ వీడియోస్ చూడండి. These are from Satyanapalli constituency. EVM and VVPAT destroyed by TDP leaders. Can you please release the CCTV visuals of this booth? ఒక్క మాచర్లోనే కాదు సత్యనపల్లిలో కూడా ఇట్లా వీవీప్యాట్లను విధ్వంసం చేసిర్రు. ఇదిగో ఎట్లా చెల్లా చెదరైపడ్డాయి చూడండి. వీటికి సంబంధించిన చర్చలు లేవు, దీనికి సంబంధించిన వెబ్ కాస్టింగ్ లేదు. ఇదిగో ఎంత ఘోరంగా పగలగొట్టి చూడండి. ఇదా ఎన్నిక ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించే తీరు అయిపోయింది పోలింగ్ అయిపోయింది ఇంకా ఆమె ఊడుస్తుంది ఇంకా ఈ సాక్ష్యాలన్నీ ధ్వంసం అయిన తర్వాత ఎవడు పట్టుకోవాలి వెబ్ కాస్టింగ్ ఇవన్నీ ఇంకా పీకనికనా అసలు ఎన్నికల సంఘానికి మనసు మైండ్ ఏమైనా ఉందా ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద చర్యలు దీనికి సంబంధించి సీఈఓ మీనా సంచలన ప్రకటన చేశారు ఎవరు మాచర్లకు రావద్దని హెచ్చరిక ఆంధ్రప్రదేశ్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం దుమారం రేపుతోంది ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడైన పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తుండగా అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా ఇదంతా పచ్చపత్రికలు కాబట్టి ఇట్లా రాసుకుంటారు ఆయన ఏం పారిపోయే ప్రయత్నం చేయలే ఆయన అంటే ఈవీఎం పగలగొట్టడానికి వెనకాల ఒక పర్పస్ ఉంది ఈ అరాచకాలన్నీ దేశం మొత్తం చూడాలి ఎన్నికల సంఘం దిక్కుమాలతనం దేశ ప్రజలందరూ చర్చించుకోవాలని చేసిన ప్రయత్నం అది దానికి సంబంధించి కోర్టు ఏం తీర్పిస్తుందో చూద్దాం తాజాగా ఈ ఘటనపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సంచలన ప్రకటన విడుదల చేశారు పిన్నెల్లి వీడియో తాము విడుదల చేయలేదు అన్నారు ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్ళలేదు అని స్పష్టం చేశారు మరి ఎన్నికల సంఘం బయట పెట్టకపోతే ఎవరు బయట పెట్టినట్టు ఎలా బయటకు వెళ్ళిందో తెలుసుకుంటామని అన్నారు దర్యాప్తు సమయంలో బయటకు వెళ్ళి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాల్వాయి గేట్ పీఓ ఏపీఓలను సస్పెండ్ చేసినట్టు తెలిపారు ఇప్పుడిప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వస్తుంది ఈ సమయంలో టీడీపీ నేతలు మాచర్లకు వెళ్ళడం మంచిది కాదు మళ్ళీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది అంతేకాదు బయట వాళ్ళు కూడా ఎవరు మాచర్లకు రావద్దని సీఈఓ ఆదేశాలు జారీ చేశారు గతంలో ఇదే ముఖేష్ కుమార్ మీద ఏం మాట్లాడాడో ఒకసారి విందాం 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1 గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released so that video is correct and then apart from filing this memo 2 days back file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు చాలా సీరియస్ గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమిడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్ and if he is involved whether FIR has been filed against or not and if FIR filed arrest chesar leda so FIR already ante memo dwara ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలీస్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్ కి కూడా రైడ్ చేయడం జరిగింది he was not found so several teams are now moving around to arrest the person Election Commission has said that such type of incidents are very shameful incident in the sense that our intention is to free, fair and peaceful elections and when the candidate himself start doing this activity that is a very serious matter so stringent action should be taken stringent action ante as per the memo filed in the court against the accused number 10 sections have been put against him, proposed against him, and these 10 sections have. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసింది తప్పే అనుకుందాం ఆయన మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అందులో తప్పు కూడా ఏం లేదు కానీ ఆ
ఆయన అట్లా పురిగొల్పడానికి ఆయన పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఈవీఎంను ధ్వంసం చేయడానికి కారణం ఏంటి, బిహైండ్ ద రీజన్స్ కూడా కనుక్కుంటే తెలిసిపోతుంది కదా. పాల్వాయి గేటు, తుమ్రకోట, మొత్తం మాచర్ల పరిధిలోనే 6-7 ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేసి టీడీపీ క్యాండిడేట్లే, టీడీపీ ఏజెంట్లే ఈవీఎంలను రిగ్గింగ్ చేసిన పరిస్థితులు ఇప్పుడు వైసీపీ హైకోర్టుకి వెళ్తుంది. దీని మీద ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే హింసాత్మకంగా ఘటనలు చోటు చేసుకున్నాయో చాలామంది జనం కూడా రోడ్ల మీదకి వచ్చి ఓపెన్గా చెప్తున్నారు కదా, మేము ఓటు వేయలేదు, మమ్మల్ని వేయలేదు, భయభ్రాంతులకు గురి చేసి వెళ్ళగొట్టడం వల్ల మేము బయటకు వచ్చేసామని చెప్పి చెప్తున్నారు కదా. ఆ పోలింగ్ స్టేషన్లలో ఖచ్చితంగా మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాల్సిందే, లేకపోతే ఫలితం మారిపోయే అవకాశం ఉంటుంది. సో దీనికి ఖచ్చితంగా ఈసీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దేశంలో ఎన్నికల ప్రక్రియను ఇంత ప్రహసనంగా మారుస్తారు ఎవడన్నా? ధమాకుందా? మొత్తం ఎన్నికల సందర్భంలో ఈసీ కనుసన్నల్లో వ్యవస్థలు పనిచేస్తాయి. అట్లాంటిది మాచర్ల, సత్తెనపల్లె, పెదకూరపాడు, గురజాల లాంటి ప్రాంతాల్లో మాత్రం టీడీపీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తుందా? సిగ్గు అనేది ఉండాలి కదా కొంచెమన్నా. ఇన్ని వందల మంది ప్లాటూన్ల సిఆర్పిఎఫ్ బలగాలను, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లను తీసుకొచ్చి పెడతారు కదా. మరి ఇట్లాంటి కీలకమైన సమస్యాత్మక ప్రాంతాల్లో ఇట్లా జరుగుతుందని ముందే కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? షేమ్ఫుల్ అని అన్నీ అంటున్నాడు, సిగ్గుపడాను మరి కొంచెమన్నా ఉండాలి. ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా అనిల్ కుమార్ ఇట్లా చాలా మంది ఎన్నికల సంఘంతో పాటు హైకోర్టులో కూడా కేసులు వేసారు. పలానా ఏరియాలో ఎక్కడెక్కడైతే వైసీపీ బలంగా ఉందో ఆ ఏరియాలో ఖచ్చితంగా గొడవలు, అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ మూక ప్రయత్నాలు చేస్తుంది, ఆ ప్రాంతాల మీద ఫోకస్ చేయండి అని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా పిటిషన్లు సరిగ్గా ఆ ప్రాంతాల్లోనే రిగ్గింగ్ చేయడం, ఈవీఎంలను ధ్వంసం చేయడం, ఇవన్నీ చేస్తే మీ కళ్ళకు కనపడతలేదా? చేతులకు గాజులు తొడుక్కున్నారా? ఫస్ట్ ఆ ప్రాంతాల్లో హింసను ప్రజ్వరిల్లేలా చేసి ప్రేరేపించేలా చేసిన ఒక్కొక్కరిని ఊచకోత పోయాల్సిన అవసరం ఉంది. అలాగే దానికి పురిగొల్పిన జూలకంటి బ్రహ్మానందరెడ్డితో సహా లావు శ్రీకృష్ణదేవరాయల పేరు కూడా వినిపిస్తుంది. వీళ్ళందరినీ బొక్కలను నొక్కితే కానీ అసలు నిజాలు వెలుగులోకి రావు. వాళ్ళ ఫోన్లను వాళ్ళన్నింటినీ ట్రాక్ చేస్తే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద తొలిసారిగా నమ్మకం కోల్పోయేలా చేసింది ఈ మాచర్ల అండ్ పల్నాడు ప్రాంతాల్లోని అల్లర్లు. ఈ రోజు వరకు కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదంటే ఏం కట్టగడ్డి పీకుతున్నట్టు ఎన్నికల సంఘం. అరే ప్రజాస్వామ్యంలో ఓటేసే హక్కును కూడా ఇట్లా కాల రాస్తుంటే ఇంకా ఎన్నికల సంఘం ఎందుకు గాజు తోడుకొని కూర్చోడానిక? దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారో తర్వాత, కానీ ఆయన ఆ రకంగా పురిగొల్పడానికి కారణమైన కారణాలు ఏవైతే ఉన్నాయో, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.